guys, welcome back to our YouTube channel Srikanth Official. ప్రజెంట్ మనమైతే ప్రయాగ్రాజ్లో ఉన్నాం. మన ట్రిప్లో ఇదైతే డే 5. మేము నైట్ అంతా ట్రావెల్ చేసి 1 o'clockకి రీచ్ అయ్యాం ప్రయాగ్రాజ్కి. అండ్ ఇక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు మహాకుంభమేళ. అది కూడా మేము విజిట్ చేయడానికి అయితే వచ్చినాం. ప్రతి 12 yearsకి పుష్కరాలు అయితే జరుగుతాయి కదా. ఆ 12 years 12 times కలిసినాక వన్స్ ఇన్ 144 yearsకి ఒక్కసారి మహాకుంభమేళ అయితే జరుగుతుంది. సో అది దర్శించుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. సో ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ట్రెడిషన్ ఏంటి మొత్తం మనం తెలుసుకుందాం. సో ఈ మన ప్రయాగ్రాజ్లో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అయితే సంగం అంటే త్రివేణి సంగం. 3 నదులు ఒకతాల కలిసేదాని అయితే త్రివేణి సంగం అని అవుతారు. ఆ సంగం అండ్ బడే హనుమాన్ అని చెప్పేసి ఉంది, దశరథ్ ఘాట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎట్లుందో. పబ్లిక్ అయితే తక్కువ అయిపోయింది, ఎందుకంటే స్నానాలు ఉన్న టైంలో వస్తే చాలామంది ఉంటారు. సో ఇప్పుడైతే డేకి 1.5 to 1 CR అట్లా వస్తున్నారంట. అప్పుడు నార్మల్ ఉన్న టైంలో అయితే 3 CR వరకు వచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే త్రివేణి సంగమం దగ్గరికి అండ్ బడే హనుమాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి దీని గురించి అయితే టోటల్ క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఎగ్జాక్ట్లీ మా ఆపోజిటే ఉంటుంది రూమ్ కూడా. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి అయితే ఈ నదికి ఆపోజిట్లోనే మేమైతే రూమ్ తీసుకున్నాం. రూమ్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది పైన అక్కడ సైడ్, అక్కడనే మేము ఆ ట్రీ ఉంది, అక్కడ ట్రీ సైడే మా రూము. మేము హోటల్ తీసుకున్న దగ్గరనే కార్ అయితే పార్కింగ్ చేసినాం, ఎందుకంటే అక్కడ కార్ తీసుకెళ్తే రిస్క్ అంటే నార్మల్గా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తే చలాన్స్ అయితే పడతాయి, హోటల్ పర్సన్ చెప్పింది మాకు. సో అందుకని అయితే మేము హోటల్ దగ్గర కార్ పార్కింగ్ చేసి లోకల్లో ఉంటాయి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్కి 100 rupees ఇస్తే అయితే వాళ్ళైతే డైరెక్ట్ డ్రాప్ చేస్తారు. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. మనము త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్రాసెస్ ఏముంటాయి అయితే తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడైతే ఆటో అయితే తీసుకున్నాము, ఆటోలో అయితే వెళ్తున్నాము. బ్యాటరీ ఎలక్ట్రిక్ అని చెప్పిన కదా ఇందాక, దాంతో సంగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈచ్ అయితే 50 rupees ఛార్జ్ చేసాడు. మరి అది కూడా అక్కడ వరకు వదలను, కొంచెం దూరం వెళ్తా అని చెప్తుండు. మరి చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇటు డ్రాప్ చేస్తాడు మరి ఎట్లా, ఎందుకంటే కొంచెం రష్ ఉంటుంది కదా, దానికోసం వెహికల్స్ అక్కడ వరకు కూడా అలౌ చేస్తలేరంట. లోకల్ పీపుల్స్ కూడా పోలీస్ వాళ్ళు అయితే అలౌ చేస్తలేరంట. మరి ముందుకు వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. మొత్తం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ. ఆయన ఎక్కించుకొచ్చి వెనకాల కనిపిస్తుంది ఆటో, ఇక్కడి వరకు అయితే డ్రాప్ చేసింది, ఎందుకంటే అక్కడ బ్యారిగేట్స్ ఉన్నాయి, పోలీసులు అయితే పంపిస్తలేరు. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం ఒక 250 meters ఉంటుంది అంటున్నాడు. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా కార్ వస్తుంది కదా వెనకాల, అక్కడికే లాస్ట్. ఇంకా అక్కడ బ్యారిగేట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడి నుంచి అయితే ఇక లోపలికి అయితే ఎంట్రీ ఇస్తలేరు. సో అక్కడ డ్రాప్ చేసినప్పటి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. వే అయితే మంచిగానే ఉంది, మ్యాప్లో చూస్తే 350 meters చూపిస్తుంది. సో ఇక్కడ ముందరైతే సర్కస్ జరుగుతుంది సార్, చూడండి చిన్న పాప ఎట్లా చేస్తుందో. ఇందాక చెప్పినాం కదా సంగం అంటే 3 నదులు కలుస్తాయి, గంగా యమున సరస్వతి అనే 3 నదులు కలిస్తేనే దాన్ని వచ్చేసి అయితే సంగం అని చెప్పేసి అంటారు. మనకైతే ఇక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటర్ గంగా వాటర్ అయితే తీసుకుని వెళ్ళడానికి అయితే బాటిల్స్ అయితే ఉన్నాయి. కొంతమంది తీసుకెళ్ళొచ్చు అంటారు, కొంతమంది తీసుకెళ్లారు, డిపెండ్ ఆన్ యువర్. దాదాపు ఒక 1 kilometer, మ్యాప్లో అయితే 300 meters చూపించింది, కానీ ఒక 1 kilometer నడిచిన తర్వాత అయితే మనకైతే బోర్డు అయితే కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా రీచ్ అయిపోయినా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు ఒక 400 meters ఉందంట, ఇంకా వెళ్ళాలి తప్పదు. వెహికల్స్ అలో లేదన్నారు, కానీ చాలా వెహికల్స్ అయితే లోపలికి వస్తున్నాయి, కానీ అన్నీ లోకల్ వాళ్ళే వస్తున్నాయి, బయట వాళ్ళు అయితే ఎవరికి కనిపించలేదు ఇప్పటివరకు అయితే. అయినట్టుంది, గొడవ అయినట్టుంది, ఇక్కడేమో అయినట్టుంది. ఇక్కడికైతే 2 kilometers వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సంగమేడు నేను అడిగితే మళ్ళీ 1 kilometer అని చెప్తున్నాను. ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఖచ్చితంగా ప్రాపర్గా తెలుసుకోండి. మ్యాప్లో కొడితే ఇదే చూపిస్తుంది, ఇప్పుడు ఉన్నాను ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఇదే ప్లేస్ మ్యాప్లో చూపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక అక్కడ కనిపిస్తుంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగితే స్టేట్ వెళ్ళండి ఇంకో 1 kilometer ఉందని అయితే చెప్తున్నారు. మరి ఇంకా చూద్దాం. ఒకవేళ కనిపిస్తుంది కదా పబ్లిక్ అన్నారు, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎవరు పబ్లిక్ లేరు, తక్కువ రష్ అయితే ఏమంత అనిపించట్లేదు, మొత్తం ఎటు చూసినా ఖాళీగానే కనిపిస్తుంది. ఆటో పర్సన్ మమ్మల్ని డ్రాప్ చేసిన నుంచి సంగం దగ్గరికి రావడానికి అయితే 3 kilometers ఉంది. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు మ్యాప్ చెప్పినట్టు అయితే అస్సలు నమ్మకండి. ఇక్కడ ఒక ఫస్ట్ 3 ద్వారాలు వస్తాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ ద్వారం ఏంది, నంది కాదు ఏదో ఉందే. సో ఫస్ట్ 3 ద్వారాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి కూర్మాధారం అని చెప్పేసి, సెకండ్ నంది ద్వారము,
ఫైనల్గా వచ్చేసి సంగం ద్వారము. ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తా, చూడండి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సంగం ద్వార్. కిలోమీటర్కి ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క ద్వారం ఉంది. 3 కిలోమీటర్స్ రావాలి. అక్కడ డ్రాప్ చేస్తే ఎవరన్నా ముందు ఆటో వాళ్ళు గీనే వెళ్ళండి అయితే అసలు నమ్మకండి. ఒకవేళ మీరు నడవగలుగుతా అనుకుంటే 3 కిలోమీటర్స్ అయితే వచ్చేయండి ఇంకా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వచ్చేసి యాక్చువల్గా 3 నదులు కలిస్తే సంగం అని చెప్పేసి అంటారు. అక్కడ పిక్చర్ చూడండి, గంగా, యమున, సరస్వతి దేవి ముగ్గురు ఉన్నారు కాబట్టి త్రివేణి సంగం అని అంటారు. సో ఇక్కడ షార్ట్కట్లో అయితే సంగం అని పిలుస్తుంటారు, అందుకే సంగం అని బోర్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే అక్కడైతే పబ్లిక్ ఏం లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పబ్లిక్ అయితే ఉన్నారు, చాలా పబ్లికే ఉన్నారు. హనుమాన్ గిట వేసుకుని అయితే ఉన్నారు. ఆంజనేయం. సో ఇక్కడ వెనకాల ఎవరున్నారని హనుమాన్ వెనకాల హనుమాన్ గిట వేసుకుని అయితే ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అయితే ఒక ఫోటో అండ్ వీడియో తీసుకుందాం. ఎవరు హనుమాన్ గెటప్లో ఎవరున్నా కూడా జై శ్రీరామ్ అంతే, ఇంకా చాలా మంచిగా ఉన్నాడు. సో ఇంకా ఫోటో అయితే తీద్దామని ఏమవుతుంది. ఓకే, ఫైనల్గా మనమైతే సంగం ప్లేస్కి అయితే వచ్చేసినాం. అసలు అక్కడ ఎంత రష్ లేరు అనుకున్నా. ఇక్కడ చూడండి మొత్తం ఎంత రష్ ఉంది, ఎటు చూసినా పబ్లికే. బా మొత్తం టోటల్ ఇది ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు వే ఉంటుంది. మొత్తం అటు వరకు మొత్తం పబ్లికే ఉన్నారు. ఇటు చూడండి, 2 కానిస్టేబుల్స్ వాళ్ళు అయితే హార్స్ పైన కూర్చున్నారు. అమ్మో, అసలు ఇక్కడ పబ్లిక్ ఎంతమంది ఉంది తెలుసా, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. కానీ ఏంటంటే కొంచెం దూరం వరకే లోపలికి వెళ్ళడానికి ఉంది. అందరినీ స్నానం చేయడం వల్ల అయితే వాటర్ అయితే గలీజ్ అయిపోతున్నాయి. ఇక్కడ బోట్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి, మనం కూడా బోట్ రైడ్ అయితే చేద్దాం. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వచ్చేసి ఈ మన సంఘంలో అయితే స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి ఏదన్నా తెలిసి తెలియకుండా ఏమైనా పాపాలు చేసి ఉంటే వాటిని అయితే ఇక్కడితోనే మనమైతే స్నానం చేయడం వల్ల క్లియర్ చేసుకుందాం. ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి పాపాలు చేయకుండా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మొత్తం ఇక్కడ ఎట్లుందంటే జాతర ఉంది మొత్తం ఇక్కడ ఇది కుంభమేళ అంటే ఎటు లేడీస్ ఒకవేళ ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడానికి అయితే వాళ్ళకైతే సపరేట్గా అయితే బాక్సెస్ అయితే ఉన్నాయి, అక్కడ ఫ్రెష్ కావచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఒక సాధువు అయితే ఇక్కడ ఉన్నాడు. చాలాసేపు నుంచి అయితే అట్లనే కూర్చున్నాడు. జస్ట్ ఇప్పుడైతే చాలాసేపు నుంచి అయితే ఇక్కడనే కూర్చున్నాడు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక 100 మీటర్స్కి అయితే చాలా అంటే చాలా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. లోపలికి వెళ్తే వాటర్ ఈడుకున్నాయి, అటు సైడ్ వెళ్ళినా ఇటు సైడ్ వెళ్ళినా చాలా ప్లేస్కి వెళ్ళినా కూడా వాటర్ అయితే ఈడుకు ఉంటున్నాయి. బట్ ఇక ఎక్కువ పబ్లిక్ ఉన్నారు కాబట్టి లోపలికి అయితే వదలట్లేదు వీళ్ళు. ఉన్న వరకు అయితే మంచిగా మునిగేసినా మొక్కిన మంచిగా జరగాలని చెప్పేసి అయితే మంచిగా మొక్కిన. సో ఇక ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ అయిపోయి మనమైతే ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాలి. అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం, ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోదాం. సో ఫైనల్గా మనమైతే సంగంలో స్నానం చేసేస్తే బయటికి వచ్చినాము. నైట్ వ్యూ చాలా బాగుంటుంది అంట, ఒకసారి నైట్ వ్యూ కవర్ చేసుకుంటే మనమైతే వెళ్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు, ఒకసారి నైట్ వ్యూ కూడా చూడండి మీరు. సో ఇంకా అందరూ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. సేమ్ మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ ఇంకా 3 ద్వారాలు వస్తాయి.
అదే ద్వారాలతో స్టెప్ బై స్టెప్ ఆ ద్వారాల నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీగా మాకు అప్పుడు ఆటో పర్సన్ డ్రాప్ చేసింది కదా, అక్కడికైతే 3 కిలోమీటర్స్ ఉంటుంది. మరి నడవాలా లేకపోతే ఏదైనా ఆటో ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూడాలా అనేది తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఏం వెహికల్స్ కనిపిస్తలేవు వెళ్ళడానికి. మేబీ మళ్ళీ పాదాలతో చేసే యాత్ర చేయాలి. ఏమంటావు అని? పాదాలతో చేసే యాత్ర పాదయాత్ర. ఏమైందమ్మా? ఇక్కడ పెడదాం, బోర్డు పెడదాం. ఈ కుంభమేళలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, మొత్తం టేస్ట్ చేస్తా అని పెడదాం. సో ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కొంచెం మేము వెరైటీ అయితే ఉన్నాయి, మొత్తం టేస్ట్ చేస్తానైతే తీసుకుంటుండే. ఏంటి అంటే ఇవి హెల్త్కి మంచిది చాలా. రిటర్న్ వెళ్తున్నాం కదా, చూద్దామని అయితే మా అత్తమ్మ తీసుకుంటుండే. ఇవి తింటే మాత్రం హెల్త్కి చాలా మంచి ఉంటుంది. మార్నింగ్ టైంలో తింటే ఇంకా మంచిగా ఉంటుంది. సో మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా, మొత్తము ఫ్రీగా అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ తినాలనుకున్న వాళ్ళు అయితే ఇట్లా క్యూలో నుంచి అయితే ఫుడ్ తినొచ్చు, ఫ్రీ ఫుడ్ కదా. 3 ద్వారాలు దాటాలని ఫస్ట్ అయితే అక్కడ మనకు సంగం ద్వారం అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్, అది నంది ద్వారం. ఏందది? స్ఫటికలింగం. లింగాలు ఉన్నాయి ఇక్కడ, మనకు గవ్వలు ఉన్నాయి, శంఖాలు ఉన్నాయి, కిచెన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ తీసుకోవాలనుకున్న వారు కూడా తీసుకోవచ్చు. వెళ్ళిపోతారు నైట్ అవుతుందని చెప్పేసి అందరూ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉండట్లేదు. నైట్ వ్యూస్ అంటే చాలా ఇంకా బెటర్గా ఉంటాయని అనుకున్నా, కానీ మరి ఇక్కడైతే ఏమంత అనిపించట్లేదు. చూద్దాం మరి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకో 2 కిలోమీటర్స్ రన్ చేయాలి. సో అంతలోపల మంచి వ్యూస్ వస్తే అయితే ఖచ్చితంగా చూపిస్తా. మనమైతే అక్కడ నుంచి అయితే డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసినాం. నైట్ వ్యూస్ చూపిద్దాం అనుకున్నా కానీ నైట్ వ్యూస్ చూపించాలంటే ఇక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్కి అయితే చాలా దూరం వెళ్ళాలంట. సో ఇంకా అక్కడికి టైం లేదు మాకు వెళ్ళడానికి, ఎందుకంటే మేము ఆల్రెడీ వేరే ట్రిప్ చేస్తున్నాం కదా, శక్తిపీఠాలది, జ్యోతిర్లింగాలది. సో ఈ కుంభమేళ అనేది మా షెడ్యూల్లోనే లేదు, బట్ ఇక్కడ అలోపిదేవి శక్తిపీఠం ఉంది కాబట్టి అక్కడికి వచ్చినాం కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ అయింది. సో నేనైతే హ్యాపీగా ఉన్నా. ఒక దానికోసం వచ్చి ఒక దాన్ని అయితే నేను విజిట్ చేస్తున్నా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇది వచ్చేసి మేము ఉంటున్న రూమ్ పైన వ్యూ కనిపిస్తుంది. అక్కడ సైడ్ మొత్తం లైట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మొత్తం నైట్ వ్యూస్ మొత్తం అక్కడ చాలా బాగుంటాయంట. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ పర్సన్ అయితే చెప్తున్నాడు. మొత్తం మా రూమ్ పైన చూస్తే వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. చాలా ఎక్సలెంట్ ఉంది రూమ్ పై నుంచి వ్యూ. అందుకోసమే రూమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను. కాస్ట్ వచ్చేసి మాకైతే రీజనబుల్గానే పడ్డది. సో ఇక్కడ చూడండి మొత్తం లైట్స్ ఉన్నాయి కదా, అన్ని లైట్స్ మొత్తం మనకు కుంభమేళనే దాదాపు ఒక 40 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందంట మొత్తం ఇది అక్కడికి ఇక్కడికి. సో మా రూమ్ పై నుంచి అయితే వ్యూ ఇది. మన జిమ్ని వెహికల్ వచ్చేసి ఎక్కడ పార్క్ చేసిన అనుకుంటున్నారు కదా, సో రూమ్ నుంచి ఇట్లా వచ్చేస్తే కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ మన జిమ్ని వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. జిమ్ని వెహికల్ పార్కింగ్ చేసిన బ్యాక్ సైడే మొత్తం వ్యూ. ఇంకా మనమైతే రేపటి నుంచి మళ్ళీ మన ట్రిప్ అయితే కంటిన్యూ స్టార్ట్ అయిపోతుంది. శక్తిపీఠాలు కానీ జ్యోతిర్లింగాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం మళ్ళీ. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోతే వాళ్ళకన్నా నచ్చుతుంది. నేనైతే కుంభమేళ గురించి అయితే ప్రాపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే మన షెడ్యూలే లేదు. సో అంతా తొందరగా అయిపోయింది. అందుకోసమే మీకైతే వీడియోస్ కూడా తక్కువ చూపించిన, వ్యూ కూడా అంతేం చూపించలేదు. ఒకవేళ మీకు ఖచ్చితంగా కుంభమేళ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాపర్గా కావాలి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే కుంభమేళ గురించి అయితే చెప్తాను, ఎందుకంటే నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను నేను. ఈ వీడియో అయితే కాదు, అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళ కోసమైనా తప్పకుండా నేనైతే ఒక వీడియో తీస్తా. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అందరికైతే బాయ్, గుడ్ నైట్. మనమైతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంకా.